హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ వచ్చేసి గుమ్మడికాయ దొంగ. అనగనగా ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగతనం చేసేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయ్యుంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరు పెద్ద దగ్గరికి వెళ్లారు. ఆ ఊరి పెద్ద చాలా తెలివైనవాడు. రైతులు మొర విని, ఓసి ఇంతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీద అయితే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతులో ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. ఆ ఊరి పెద్ద వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాము అని పెద్దాయన తెలివిగా వివరించారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ మరెన్నో వినాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.